ఈ ఆలయాలను సంరక్షిస్తాం, అదేవిధంగా సనాతన ధర్మాన్ని పాటిస్తామనేసి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఈ సనాతన ధర్మాన్ని, ఈ ఆలయాలను సంరక్షిస్తున్నారా వారు? నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చంద్రబాబు గారి యొక్క 45 ఏళ్ల రాజకీయ జీవితంలో మతాలను రెచ్చగొట్టడం, కులాలను రెచ్చగొట్టడం, ప్రజల మధ్య విద్వేషాలను రేగొట్టడం ఆయనకు అలవాటే. ఎందుకంటే ఆయన 45 ఏళ్ల జీవితం, రాజకీయ జీవితం కనుక మనం చూసుకుంటే ఇటువంటి పనులు చేస్తూనే ఆయన రాజకీయాలలో ఎదిగాడు అని చిత్తూరు జిల్లా వాసులందరూ కూడా చెప్తుంటారు. అలా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఆలయాలను పడగొట్టే కార్యక్రమాలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, దీని వెనకాల ఎవరు శక్తులు ఉన్నారు? మేము ఆలయాలను కాపాడుతాం, సనాతన ధర్మం, కాషాయ దుస్తులు వేసుకుని మేము హిందూ మతానికి ప్రచారకర్తలం అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులపై దీని వెనకాల ఎవరి హస్తం ఉంది, ఎందుకు చేస్తున్నారు? సాక్షాత్తు తిరుపతిలోని తిరుచానూరు దగ్గర పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వారాహి యాత్ర చేసి వారాహి అమ్మవారిని ఆయన నా కులదైవం అని చెప్పుకుంటాడో అటువంటి వారాహి అమ్మవారి ఆలయాన్ని తిరుచానూరు తిరుపతిలో విగ్రహాన్ని పడగొట్టేసి వాళ్ళ స్వలాభం కోసం అమ్మవారి గుడిపై దాడి చేశారంటే అందులో ఎంత దారుణమైన విషయమో, హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా ఇటువంటి ప్రవర్తనలు మంచిదేనా? అదేవిధంగా తిరుపతిలో మరో సంఘటన, దామినీడు దగ్గర, తిరుచానూరు పంచాయతీ దామినీడు దగ్గర నాగాలమ్మ ఆలయంపై దాడి జరిగింది. 144 సెక్షన్ విధించున్నారు. ఇప్పుడు ఎందుకు ఈ విధంగా ఆలయాలపై దాడి చేస్తున్నారు? గత ప్రభుత్వంలో అంతర్వేది దగ్గర కానీ, రాముల వారి విగ్రహాలు పడగొట్టడం కానీ, ఆంజనేయ స్వామి విగ్రహాలు పడగొట్టడం కానీ, దాని వెనకాల కూడా వైసీపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయాలి. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి ఆయన్ను మనం వేలెత్తి చూపించాలి. ఎలాగైనా ఆలయాలపై దాడులు చేస్తే జగన్మోహన్ రెడ్డికి చెడ్డ పేరు వస్తుంది, ఆయన హిందూ కాదు అని ఆయన పైన ముద్ర వేయాలి. ఇదే ఏకైక లక్ష్యం మా చంద్రబాబు నాయుడు గారికి. పవన్ కళ్యాణ్ గారి హస్తం ఉంది అని నేనైతే అనుకోవట్లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన కులాలను మతాలను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి పొంది ఈరోజు జగన్మోహన్ రెడ్డిపై ఆయన హిందూ కాదు అనే ముద్ర వేయాలి అనే దీని వెనకాల ప్రయత్నాలు జరుగుతున్నట్లు మాకైతే అనిపిస్తూ ఉంది. గత ప్రభుత్వంలో కూడా ఇదే విధమైన చర్యలు జరిగాయి. ఎక్కడ అంతర్వేదిలో తేరు కనబడితే తేరు గాలి చేసేది, జగన్మోహన్ రెడ్డి గాలి చేశాడు, ఆయన కార్యకర్తలే గాలి చేశారని చెప్పేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డికి ఏం పట్టిందండి? జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి వెళ్తే ఆర్ఎస్ఎస్ వాళ్ళే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళేసి ఆయన ఇంట్లో హిందువుల దేవుళ్ళు ఫోటోలు చూసి ఆశ్చర్యపోయారట. ఈ మధ్య గత 6 నెలల క్రితం ఆర్ఎస్ఎస్ అంటే హిందూ ధర్మాన్ని పరిరక్షించే ఆర్ఎస్ఎస్ వాళ్ళే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో గోపూజ చేయడం కానీ, ఇంట్లో హిందువుల దేవుళ్ళని చూసి కానీ, అరే మీరు క్రిస్టియన్స్ కదా, మీ ఇంట్లో ఈ విధంగా హిందూ మతం సంబంధించిన అన్ని ఆచారాలు మీరు పాటిస్తున్నారే అని ఆశ్చర్యపోయారట. ఈరోజు జగన్మోహన్ రెడ్డిపై ఒక క్రిస్టియన్ అని చెప్పి, హిందూ మతానికి వ్యతిరేకి అని చెప్పి ఈ విధంగా ఆయన్ను ఎలాగైనా సరే దుర్మార్గంగా ఆయనపై ముద్ర వేయాలనే ప్రయత్నంలో ఈ యొక్క ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి అని అయితే మేము అనుకుంటున్నాం. కాబట్టి ఇటువంటి చర్యలు అనేటివి మంచిది కాదు. హిందువుల దేవుళ్లను, హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా ఆలయాలపై దాడులు జరుగుతుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. హిందువుల మనోభావాలు దెబ్బతింటే ఖచ్చితంగా ఆ పాపాన్ని అనుభవించాల్సి వస్తుంది. తిరుమల లడ్డుపై ఎంత దుష్ప్రచారం చేశారో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సుప్రీంకోర్టు మొటిక్కాయలు కూడా వేసింది. ఈ తిరుమల లడ్డు వ్యవహారంలో కల్తీ జరిగిందంటున్నారు, ఎక్కడైనా ఆధారాలు ఉంటే చూపండి, సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి ఇలా మాట్లాడితే ఎలా అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేస్తే వ్యాఖ్యలు చేశారంటే దీని వెనకాల మన సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు తెగ ప్రచారం చేస్తుంటారే, ఆయనే సమాధానం చెప్పాలి. ఈరోజు ఎందుకు ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి, వారాహి అమ్మవారిపై ఎందుకు దాడి జరిగింది, నాగాలమ్మ టెంపుల్పై ఎందుకు దాడులు జరుగుతున్నాయి? ఈరోజు అంబేద్కర్ విగ్రహం, అంబేద్కర్ విజయవాడ నడిబొడ్లో అంబేద్కర్ స్టాచ్యూ పైన కూడా, అంబేద్కర్ స్మృతివనం పైన కూడా దాడులు జరిగాయి. అంటే కులాలను రెచ్చగొట్టాలి, ఇటు మతాలను రెచ్చగొట్టాలి, రాజకీయ లబ్ధి పొందాలి, జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు వేసేయాలి.
జగన్మోహన్ రెడ్డికి కులముద్ర వేసేయాలి, మతముద్ర వేసేయాలి, ప్రజల నుండి ఆయన్ని దూరం చేయాలి. ఎంత గట్టిగా జగన్మోహన్ రెడ్డిని కొడుతున్నారో అంతే గట్టిగా జనాలలో అభిమానాన్ని ఆయన అంతే గట్టిగా పైకి లేస్తున్నాడు. జనాల్లో అభిమానాన్ని ఆయన అంతకంతగా పొందుతున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏ సభలకు వెళ్ళినా తండోపతండాలుగా జనాలు వస్తున్నారు అంటే దానికి కారణం 1 ఇయర్లో ఏ కూటమి ప్రభుత్వ పరిపాలన చూసిన తర్వాత మేము మోసపోయాంరా దేవుడా చంద్రబాబు నాయుడుకి ఓటేసి అని ఈరోజు ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. ఎలాగైనా జగన్మోహన్ రెడ్డికి ఆయన ఎక్కడికైతే వెళ్తున్నాడో అక్కడ పర్మిషన్లు ఇవ్వకుండా ఈరోజు మళ్ళీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి చర్యలు అనేటివి మంచిది కాదు. ఆలయాలపై జరుగుతున్న దాడుల వెనుక ఎవరున్నారు, ఇందులో ఎవరు కుట్ర ఉంది, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు తేల్చాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి. హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా ప్రవర్తిస్తున్న మీ నాయకులు తిరుపతిలో సాక్షాత్తు 2 ఆలయాలపై వారాహి అమ్మవారి ఆలయంపై కానీ నాగాలమ్మ గుడిపైన కానీ దాడి జరిగింది. సాక్షాత్తు మీ నాయకులే, టీడీపీ నాయకులే. సాక్షాత్తు భూ కబ్జాల కోసం, స్థలాల కోసం, స్థలాలు ఆక్రమించుకునేదానికి ఇటువంటి పనులు చేస్తున్నారు అని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలే ఆ మాట చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి చర్యలు మంచిది కాదు. ఇటువంటి చర్యల్ని ప్రజలు ఎప్పుడూ కూడా చూస్తుంటారు, గమనిస్తుంటారు. మనల్ని ఎవరూ చూడట్లేదులే అనుకుంటూ పిల్లి పాలు తాగినట్లు మనం లోపల చేసుకుంటూ భూ కబ్జాలు చేసుకుంటూ ఆస్తుల కోసము ఎక్కడ గుళ్ళు ఉన్నాయా, ఎక్కడ గోపురాలు ఉన్నాయా, ఎక్కడ ఇంకేదన్నా మతాలకు సంబంధించి ఆస్తులు కొలగొట్టేస్తామా, ఇలాంటివి కానీ అనుకుంటే దీనికి తగిన మూల్యం భవిష్యత్తులో చెల్లించుకోక తప్పదు అని కూటమి ప్రభుత్వానికి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. సార్, అయితే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఆలయాలన్నింటినీ కూడా సంరక్షించారా లేదా? ఆలయాలని సంరక్షించాడు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఆయన ఆ హిందూ మతంపై ఆయనకు ప్రగాఢ విశ్వాసం ఉంది. ప్రగాఢ విశ్వాసం ఉంది కాబట్టే ఆయన సంక్రాంతి పండుగకు ఆయన విజయవాడలో తాడేపల్లిగూడెంలో ఆయన సంబరాలు చేయటం కానీ, సాక్షాత్తు మన హిందువుల ఆచారాలను పాటిస్తూ వాళ్ళు బొట్టు పెట్టుకోవటం కానీ అన్నీ కూడా చేశారు. ఆలయాలను పరిరక్షించే ప్రయత్నం చేశారు. కానీ ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిపై మతం అనే ముసుగులో ఆయనపై ముద్ర వేయాలి, ఆయన క్రిస్టియన్ అని ప్రజలకు తెలియజేయాలి, ఆయన హిందూ వ్యతిరేకి అని తెలియజేయాలి అనే ఉద్దేశంతోనే గతంలోనూ ఇప్పుడు ఆలయాలపై దాడులు జరుగుతూ జగన్మోహన్ రెడ్డిపై కుట్ర జరుగుతుంది, కుట్ర చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది. సార్, అయితే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అనేసి ఆయన చెప్పాడు. ఆ సనాతన ధర్మం పైన ఈ ఆలయాలపైన దాడులు జరుగుతుంటే ఆయన ఎందుకు నోరు మెదపట్లేదు? ఆయన నోరు మెదపడండి. గత ఏడాది పాలనపై ఆయన ఇప్పటికీ నోరు మెదపలేదు. ఏడాది పాలన అయిపోయింది. 12వ తేదీ చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పథకం అనౌన్స్ చేశాడు. ఆ రోజు నోరు మెదపలేదు. ఏడాది పాలన ఎలా ఉంది అనే దానిపైన నోరు మెదపలేదు. అసలు ఏం జరుగుతూ ఉంది, పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నాడు, ప్రశ్నిస్తాను అని చెప్పి ఈరోజు ప్రశ్నించకుండా ఈరోజు రాష్ట్రంలో అరాచకాలు జరుగుతుంటే ఎందుకు కాముగా ఉన్నాడు? ఆయన పార్టీ పెట్టినప్పుడు చేగువీర అని పెట్టుకుని నాకు కులం లేదు మతం లేదు అని అన్న వ్యక్తి అధికారంలోకి రాగానే తిరుమల లడ్డు వ్యవహారంపై కాషాయ దుస్తులు ధరించి హిందువుల మనోభావాలకు నేనే ప్రచారకర్తను అనే విధంగా కాషాయ దుస్తులు ధరించి ఆయన సనాతన ధర్మం అని ప్రజలకు ఆయన వస్త్రధారణ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశాడు. కానీ ప్రజలు ఇదంతా కుట్రగా చాలామంది భావిస్తున్నారు. ప్రజలు ఈరోజు పవన్ కళ్యాణ్ మాటలను కూడా నమ్మే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఆయన గతంలో 10 సంవత్సరాలుగా ఆయన ఏం మాట్లాడుతాడో, ఏ సభకి వెళ్ళి ఏం మాట్లాడుతాడో, నెక్స్ట్ డే ఆయన ఆ మాటలకి కట్టుబడి ఉంటాడా లేదా అనేది ఈరోజు ప్రజలందరూ కూడా క్లియర్గా అర్థం చేసుకున్నారు. ఈ ఏడాది పాలనలో ఆయన ఏదేదో చేసేస్తాను అని అన్నారు. 35,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు అని చెప్పి ఈరోజు ఆ అమ్మాయిల గురించి పట్టించుకోలేదు. ఆ 35,000 మంది అమ్మాయిలు ఏమైపోయారో తెలియదు. ఈ సుగాలి ప్రీతి హత్య 2017లో జరిగితే జగన్మోహన్ రెడ్డిపై నింద మోపాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అధికారంలోకి రాకముందు సుగాలి ప్రీతిపై ప్రతి రాజకీయ వేదికలో ఎలా రాజకీయం చేశాడో అధికారంలోకి వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి గురించి ఆయన మర్చిపోయాడు. సనాతన ధర్మం పేరుతో హిందువులకు నేనే ప్రచారకర్తను అని ఆయనకు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక
మతానికి సంబంధించిన వ్యక్తిగా ఆయన ఒక మతానికే ప్రచారకర్తలాగా ఆయననే ప్రజల్లో ముద్ర వేసుకుంటున్నాడు. దానికి ఎవరు ఏమీ చేయలేరు. ఒక రాజకీయ నాయకుడు అంటే, ఒక లీడర్ అంటే, ఒక నాయకుడు అంటే అన్ని మతాలకు, అన్ని కులాలకు, ప్రతి పౌరుడికి ఆయన ఆదర్శంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా ఉంటేనే, జనాలకు మంచి చేయాలనే తపన ఉంటేనే అతన్నే నాయకుడు అంటారు, అతన్నే లీడర్ అంటారు, అతన్నే అధికారంలోకి ఇచ్చి ఆయన్ని గౌరవిస్తారు. అలా ఎవరున్నారంటారు సార్? ఖచ్చితంగా అండి, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న నాయకుల్లో చాలా బెటర్ నాయకుడు. ఉదాహరణ కూడా చెప్తాను. విద్యా వైద్య రంగాలకు ఎవరైతే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారో అటువంటి నాయకుడు గొప్ప నాయకుడు అవుతాడు నా దృష్టిలో. విద్యా వైద్య రంగాలకు విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి ప్రతి పేదవాడు కూడా చదువుకోవాలి, ప్రతి పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రుల్లో చదువుకోవాలి అని తపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అయ్యా, మనం అధికారంలోకి ఉన్నాం, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, ఎవరికైనా కానీ మీరు పథకాలు ఇవ్వండి, అర్హుడైతే చాలు, అతను పేదవాడైతే చాలు, అర్హుడైతే చాలు, ప్రతి పేదవాడికి కూడా మీరు పథకాలు అందించండి అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పథకాలని ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. ఈరోజు తల్లికి వందనం పథకం ఎత్తుకుంటే ఈరోజు టీడీపీ నాయకులకే తల్లికి వందనం పథకం ఎక్కువగా పడింది. వాళ్ళు అర్హులు కాకపోయినా, ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సీ అయినా, వాళ్ళకి కారు ఉన్నా తల్లికి వందనం పథకం పడింది. తల్లికి వందనం పథకం 392 మందికి పడింది, 242 మందికి పడింది, ఒకే ఆధార్తో 67 మంది పడింది, 47 మంది పడింది అని వార్తలు వస్తున్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాలో విపరీతంగా తల్లికి వందనం పథకం ఒకే ఆధార్తో టీడీపీ నాయకులకు వేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈరోజు తల్లికి వందనం పథకం ఎక్కడ చూసినా కానీ ఇంటర్మీడియట్ జాయిన్ అయిన 10th క్లాస్ విద్యార్థికి తల్లికి వందనం పథకం పడలేదు. ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన 10th క్లాస్ విద్యార్థికి పడలేదు. ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉంటారో, ఎవరైతే వైఎస్ఆర్సీపీ అభిమానులు ఉంటారో అక్కడ గ్రామాలలో వాళ్ళకి తల్లికి వందనం పథకం పడలేదు. కొంతమందికి పడినా కానీ ఒక బిడ్డకే పడింది, 2 బిడ్డలు ఉంటే. ఇది ఏం అన్యాయం అండి? తెలుగుదేశం నాయకులకేమో అతను అర్హుడు కాకపోయినా, ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సీ అయినా తల్లికి వందనం పథకం వేస్తారు. మీరేమో ఈ పక్క వేయరు. ఒక నాయకుడన్నా, ఒక ముఖ్యమంత్రి అన్నా ప్రజలందరికీ తండ్రి లాంటి వాడు. అధికారంలోకి వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి కూడా ప్రజలందరినీ పార్టీలకు అతీతంగా తండ్రిలాగా చూసుకోవాలి. అలా తండ్రిలాగా చూసుకున్న వాడే నాయకుడు అవుతాడు, నిజమైన లీడర్ అవుతాడు. ఈరోజు అటువంటి లీడర్షిప్ క్వాలిటీసు నేను చెప్పిన విధంగా ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూడాలి. ప్రతి పేదవాడికి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇవ్వాలి. ప్రతి విద్యార్థికి, పేద విద్యార్థికి కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం అందించాలి అని తపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఏకైక నాయకుడు అవుతాడు, లీడర్ అవుతాడు, మంచి ముఖ్యమంత్రి అవుతాడు. కూటమి ప్రభుత్వంలో ఆలయాలపైన దాడులు చేస్తూ ఆలయాలను నేలమట్టం చేస్తున్నారు. అయితే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలయాలను ఎంతో పరిరక్షించారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిపైన ఈ కులముద్ర, అదేవిధంగా మతముద్ర వేయాలనేసి అని చెప్పేసి ఒకే ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ వీరిద్దరూ కలిసి కూడా ఇటువంటి కుట్ర పనులకు పాల్పడ్డారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా అది జగన్మోహన్ రెడ్డికి ఆపాదించి ఆయన్ని ఎలాగైనా ఆయన క్రిస్టియన్ అనేసి అని చెప్పేసి ప్రూవ్ చేయాలనేసి అని ఒక తపనతో వారు ఇలాంటి ప్రయత్నం చేశారు. కేవలం ఈ కుల మత చిచ్చు రేపడానికే వీరు ఇటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో ఈ తల్లికి వందనం అనే పథకాన్ని కూడా వీరు కుటుంబ ప్రభుత్వంలో ఓన్లీ టీడీపీకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు తప్ప వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో లేదా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వకుండా ఈ కేవలం టీడీపీకి సంబంధించిన వాళ్ళకి ఒకే ఇంట్లో 47 మందికి 67 మందికి వచ్చాయి. దీనిపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే తరుణంలో ఈ తల్లికి వందనం అనే ఏదైతే ఈ పథకం ఉందో ఈ పథకానికి సంబంధించి కూడా అవకతవకలు ఉన్నాయనేసి అని కూడా అంటున్నారు.